హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా శేఖర్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఊరికి వచ్చిన రోజే మళ్ళీ వేరే ఊరికైతే వెళ్ళామండి. సో ఎందుకు ఏంటి అనేది అయితే వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. వీడియోకి అయితే ఒక లైక్ చేసి చూడడానికి అయితే ట్రై చేయండి. అలానే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు ఈజీగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఊరికి వచ్చిన రోజే వేరే ఊరికి వెళ్ళామన్నాను కదా, అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళామండి. సో అక్కడ అమ్మవారు పండగ అని చెప్పేసి ఇంకా నేనైతే ఆ రోజే కదా వస్తున్నాను, ఇంకా వెళ్తే మళ్ళీ నేను టైర్డ్ అయిపోతానేమో అని చెప్పేసి అత్తయ్య వాళ్ళు అయితే వద్దు అన్నారు. మళ్ళీ ఇంకా నేనే వెళ్దాం అనేసరికి సరే అని చెప్పేసి అందరం కూడా బయలుదేరి అయితే వెళ్ళిపోయాము. సో ఊరి పండగ అంట, 2 yearsకి ఒకసారి ఊరి పండగ అయితే చాలా బాగా చేస్తారంట. సో అత్తయ్య వాళ్ళు కూడా వెళ్ళి ఆల్మోస్ట్ 5-6 years అయితే అయిపోతుంది. ఇంకా నాకు కూడా వెళ్ళాలి అనిపించింది, ఎందుకంటే పెళ్ళయ్యాక ఫస్ట్ టైం ఈ ఊరికైతే రావడం. ఇంకా అమ్మవారి గుడి అనేసరికి సరే చూసి దర్శనం చేసుకుందామని చెప్పేసి అయితే నేను బయలుదేరిపోయాను. టెంపుల్ అయితే ఒక ఇంట్లో ఉందండి. సేమ్ మా విజయనగరంలో పండుగ ఎలా అయితే అవుతుందో, గుళ్ళు ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలానే ఉన్నాయన్నమాట. నాకు పండగ అంతా కూడా యాస్టీజ్ మా ఊరి పండగలాగే అనిపించింది. ఈ చెట్టుకి పూజలు చేస్తారు, సిరిమాన్ చెట్టు. ఇంకా సాయంత్రం ఈ చెట్టుకి ఒక కుర్చీ వేసి కట్టేసి పంతులు గారు కూర్చుంటారనమాట, ఊరంతా తిప్పుతారు. మా ఊర్లో కూడా పండగ సేమ్ యాస్టీజ్ ఇలానే జరుగుతుంది. ఇంక ఇక్కడ కూడా ఇలానే జరిగింది. ఇంకా ఊరు పేరు వచ్చేసి కొట్టామండి. విజయనగరం నుండి ఒక 1.5 hour ఇలా జర్నీ ఉంటుందేమో, 2 hours 1.5 hour జర్నీ అయితే ఉంటుంది. ఇంకా అక్కడ అమ్మవారు కోటమ్మ తల్లి పండుగ అయితే చాలా బాగా చేశారు. 3 days పండుగ అయితే ఉంటుందంట. మేము సెకండ్ డే అయితే వెళ్ళాము. ఇంకా థర్డ్ డే కూడా చూసుకొని ఇంకా ఆ రోజు బయలుదేరిపోయామన్నమాట. అంటే ఊర్లో ఒక 2 days అయితే ఉన్నాము. ఇంకా అక్కడ టెంపుల్ దగ్గర అయితే దర్శనం అయిపోయింది. అది అత్తారిల్లంట. ఇంకా పుట్టింటి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా దర్శనం అయితే చాలా బాగా అయింది. అండ్ ఏమైనా మొక్కులు అవి ఉంటే ఈ గుడి దగ్గర తీర్చుకుంటారంట. ఏమైనా మొక్కుకుంటే ఆ ఆపోజిట్లోని షెటర్ లాగా, అంటే ఇప్పుడు అనకాపల్లి వెళ్ళేటప్పుడు ఎలా అయితే వంటలు చేసుకుంటారో సేమ్ అలానే అక్కడ వంటలు చేసుకొని అన్నీ చేసుకుంటూ ఉంటారంట. పుట్టు వెంట్రుకలు కూడా తీపిస్తారు మొక్కుకునే వాళ్ళు. చాలా బాగుంది గుడి అయితే మాత్రం. దర్శనం కూడా చాలా బాగా అయిపోయింది. నేను అంత కష్టపడి జర్నీ చేసి వెళ్ళినందుకు నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ ఊరు కూడా చాలా బాగుందన్నమాట. మేము ఉండడానికి కానీ సరదాగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి కానీ అంతా కూడా చాలా బాగుంది. ఇంక ఇక్కడ దర్శనం కూడా అయిపోయాక ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మాకైతే పనులు చేయడానికైతే ఏముండవండి. ఇంకా అత్తయ్య వాళ్ళు వీళ్ళే ఉంటారు కదా, వీళ్ళే చేసేసుకుంటారు. ఇంకా మేమైతే ఖాళీ అన్నమాట. సో అక్క అత్తయ్య వీళ్ళైతే పని చేసుకుంటారు. ఇంకా మేమైతే బయట చెట్టు కింద కుర్చీలు వేసుకొని హ్యాపీగా హౌస్ అయితే ఆడుకుంటున్నాము. ఇంకా ఏజ్ల గ్రూపుల్లాగా ఉన్నాయి కదా, పిల్లలంతా ఒక బ్యాచ్ లాగా, పెద్దవాళ్ళంతా వంటలు చేసుకుంటున్నారు. ఇంకా మేమంతా హౌసే ఆడుకుంటున్నాం అనమాట. ఇంకా అలా అయితే టైం స్పెండ్ చేసాము. ఇలా ఫ్యామిలీ టైం అనేది ఇయర్లీ 2-3 times అయితే మాకు వస్తుంది. మేము అంత లాంగ్ ఉంటాం కాబట్టి ప్రతి దానికి కలవకపోవచ్చు, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ కలిసేటట్టు మాత్రమే మాకు వీలవుతుందన్నమాట. ఇంకా మేమంతా అటువైపు ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అత్తయ్య వాళ్ళంతా కూడా వంటలు అయితే చేసుకుంటున్నారు. ఇంకా హౌసే ఆడుకునేటప్పుడు మా చిన్న పాప అయితే పెన్నుతో గీతలు పెడుతుందనమాట. అది కూడా ఆడుతుంది. అసలు ఇంత ఎండలోని మేము వెళ్ళి ఉండడం అనేది ఒక ఎత్తు అయితే, ఇంకా పిల్లలు అసలు అల్లరి చేయకుండా చక్కగా వాళ్ళు ఆడుకుంటూ మంచి టైం స్పెండ్ చేశారు. పాపం వాళ్ళకు కూడా చిరాకు అనేదే లేకుండా చక్కగా ఆడుకున్నారు. ఇంకా ఆ రోజు వంటలు వచ్చేసి రైస్, చికెన్ కర్రీ, ఇంకా రసం, అలానే బిర్యానీ, ఇంకా గారెలు కూడా చేశారనమాట. ఇంకా నేను ఏం తిన్నానో ఏమో నాకైతే తెలియదు, కానీ కొంచెం ఎఫెక్ట్ అయితే వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నేను ఇలా ఒక్కసారి అన్నీ తినడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇన్ని వంటలు అయితే ఎప్పుడు చేసుకోలేదు. ఓన్లీ రైస్, చికెన్ లేదా మటన్ చేసుకుంటే బిర్యానీ అలా ఏమో తక్కువ చేసుకోవడం తప్ప ఇలా అయితే ఎప్పుడు చేసుకొని తినలేదు. కాబట్టి కొంచెం ఎఫెక్ట్ కొట్టింది. ఇంకా అయిపోయింది. భోజనాలు అవి చేసేసి బయట చెట్టు దగ్గర అయితే కుర్చీలు వేసుకొని కూర్చొని ఇంకా హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేస్తున్నాము. ఫోన్ వాయిస్ పెడతాను, గింజుకుంటారా?
స్టార్ట్ చేస్తాను. తీసింది, పాజ్ చేసింది. ఇంకా మా అన్వి పాప అయితే మామూలుగా కాదు, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. దానికి ఇంతమంది మనుషులు ఇవన్నీ చాలా డేస్ అయిపోయింది కదా అందరితో ఆడుకొని. ఇంకా చాలా డేస్ తర్వాత పిల్లలందరూ ఉన్నారు కాబట్టి హ్యాపీగా వాళ్ళతో అయితే ఆడేసుకుంటుంది. ఇంకా ఇంత ఎండలో మేమైతే చెట్టు కింద చల్లగా ఉందని చెప్పి మంచాలు కుర్చీలు అన్నీ వేసుకొని అయితే కూర్చున్నాము. ఇంకా పిల్లలైతే ఇలా ఆడుకుంటున్నారు. ఇంకా సాయంత్రం అయ్యాక మా ఊర్లో ఎలా అయితే సిరిమాన్ చెట్టు ఊరేగింపు చేస్తారో సేమ్ అలానే ఇక్కడ కూడా ఊరేగింపు అయితే చేశారు. ఇంకా నేనైతే వెళ్ళలేదు, ఎందుకంటే ఈ టైంలో అక్కడికి వెళ్ళి అంత స్ట్రెయిన్ అవ్వడం మంచిది కాదని చెప్పేసి నేనైతే ఈ జనాల మధ్యలోకి అయితే వెళ్ళలేదన్నమాట. ఇంకా నా కోసం వెళ్ళిన వాళ్ళు అయితే వీడియో క్లిప్పింగ్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా ఆ వీడియో అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందంటే, ఇంట్లో ఎవ్వరూ లేరు, ఒక 2-3 మాత్రమే ఉన్నామన్నమాట. అందరూ వెళ్ళిపోయారు సిరిమాన్ చూడడానికి. అయితే చాలా చాలా బాగా అయింది ఫెస్టివల్ అనేది. మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసాము. సో ఇంకలా ఊరు వెళ్ళినందుకైతే ఫ్యామిలీ టైం అనేది ఇలా ఎంజాయ్ చేసేసాము. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. హోప్ యూ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు ఈజీగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.